నుమాయిష్ హాల్ 2026. సో చాలా ఎక్కువ ఐటమ్స్ కొన్నాను. లాస్ట్ ఇయర్ కన్నా తక్కువే, బట్ స్టిల్ అ లాట్ ఆఫ్ ఇట్. అండ్ చాలా వరకు యూజ్ అయ్యేవి, చాలా మంచిగా చూసుకొని ప్రాపర్గా కొనుక్కున్నాను ఈసారి. సో నేను మీకు మొత్తం షేర్ చేస్తాను. ఒక 30-40 ఐటమ్స్ ఉంటాయేమో. సో స్టే ట్యూన్డ్. సో ఫస్ట్ వచ్చి ఈ లాంగ్ డ్రెస్ చాలా చాలా ప్రెటీ ఉంది కదా, అసలు చాలా క్యూట్ అనిపించింది నాకైతే. లైక్ ద డీటెయిలింగ్ ఈజ్ రియలీ గుడ్. అండ్ ఇది నేను 2000కో ఏమో తీసుకున్నా. సో పాకిస్తానీ పెహనావా అనే స్టోర్లో. సో ఇది వచ్చి చున్నీ అండ్ ప్యాంట్. యాక్చువల్లీ చున్నీ అండ్ ప్యాంట్ వేయకపోయినా కూడా చాలా డ్రెస్సీగానే ఉంది. ప్యాంట్ అసలు అవసరం లేదు, సో లెంత్ ఎక్కువ ఉంది కాబట్టి. అండ్ ఇది చున్నీ బాగుంది కదా. సో యా, దిస్ ఇస్ ద అవుట్ఫిట్. సో ఇది ఒక కోఆర్డ్ సెట్, ఇది టాప్ అండ్ ఇది ప్యాంట్. యాక్చువల్లీ నాకు మొత్తం బాగా ఫిట్ అయింది, కానీ లైక్ ఎందుకో కొంచెం నాకు అంత సూట్ అవ్వలేదు. లైక్ ఇంకొంచెం లావుగా కనిపిస్తున్నా. మేబీ బెల్ట్ ఏదైనా యాడ్ చేస్తే కొంచెం డ్రెస్సీగా అనిపిస్తుందేమో. చాలా క్యూట్ ఉంది కానీ చూడడానికి. అండ్ ఈ రెండు కూడా పాకిస్తానీ పెహనావా స్టోర్లో తీసుకున్నా. ఇది 600 ఎంతో పడింది. సో వాళ్ళది లైక్ స్టాల్ ఉంటుంది నుమాయిష్లో, బట్ ఆల్సో వాళ్ళది మెయిన్ స్టోర్ కూడా ఉందన్నమాట. లైక్ నుమాయిష్ ఎగ్జిబిషన్కి ఆపోజిట్లోనే అక్కడ ఉంటుంది. వాళ్ళు పాకిస్తానీ పెహనావా అని గూగుల్లో కొడితే మీకు వచ్చేస్తుంది. అండ్ ఈ 2 చుడిదార్ టాప్స్ అంటే లైక్ లాంగ్ ఫ్రాక్స్లా కూడా వేసేసుకోవచ్చు అనుకుంటా. సో ఈ 2 అయితే లైక్ 700కి పడ్డాయి నాకు. సో ఇది కూడా ఒక స్టాల్, వన్ కలెక్షన్ అనే స్టాల్. చాలా చాలా బాగుంది కదా, రియలీ నైస్. కాకపోతే ఇది నేను అనవసరంగా లైక్ లూజ్ తీసుకున్నా. ఇందులో వేరే కలర్, గ్రీన్ కలర్ చిన్నది ఉంటే అది తీసుకోవాల్సింది. బట్ నేను లైక్ నాకు ఈ కలర్ సూట్ అవుతుంది అండ్ ఆల్సో ఇష్టం అని చెప్పి తీసుకున్నా, కానీ చాలా లూజ్ అయిపోయింది. సో వేస్ట్ అయిపోయింది అనిపించింది. అంటే చాలా చాలా బాగుంది గైస్. లైక్ ప్యూర్ ప్రింటెడ్. నేను ఒక 5-6 సార్లు ఆల్రెడీ వేసేసుకున్నాను. చాలా ఎస్టిక్గా ఉంది ప్రింట్. బట్ అగైన్ నాకు ఈ కలర్ అంత సూట్ అవ్వదు. సో ఆఫ్ వైట్ ఈజ్ నాట్ మై థింగ్. నేను ఎప్పుడు డార్క్ కలర్స్ లేదంటే వార్మ్ కలర్స్ లైక్ లైట్ ఎల్లో అలాంటివి ఓకే, కానీ లైట్ వైట్ అలాంటివి నాకు సూట్ అవ్వవు. సో అంత సూట్ అవ్వలేదు, కానీ యా ఐ వేర్ ఇట్ ఆఫ్. అయిపోతుంది, ఒక 10 టైమ్స్ వేసుకుంటే పోతుంది. 700 ఓకే. నెక్స్ట్ ఈ నైట్ డ్రెస్ చూడండి, ఇంత క్యూట్ ఉంది కదా. అండ్ చాలా బాగుంది. యాక్చువల్లీ ఇందులోనే చాలా కలర్స్ ఉన్నాయి, చూసుంటారు. కాకపోతే నేను డార్కెస్ట్ కలర్ ఏది అని చూస్తుంటే పిస్తా గ్రీన్ ఒకటి దొరికింది, కానీ అది నాకు లైక్ ఫిట్ అవ్వట్లేదు. సో ఐ మీన్ చిన్న సైజు. ఇదైతే కొంచెం నా సైజే, సో తీసేసుకున్నా. చాలా బాగుంది. సో ఆ నైట్ డ్రెస్ 600 పడింది. అండ్ ఈ నైటీస్ నేను మా మమ్మీకి తీసుకున్నా. సో 3 కలిపి 1000 పడ్డాయి. చాలా చాలా బాగున్నాయి గైస్. ఇవి ఫుల్ లెంత్ వచ్చాయి. అండ్ లైక్ ఇంకా పెద్ద సైజెస్ ఉన్నాయి, ఇంకా చిన్న సైజెస్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. బట్ ఇవి నాకు బాగా అనిపించాయి మోడల్స్. సో ఇవి తీసుకున్నా. 300కి వస్తున్నట్టు. రియలీ గుడ్ యాక్చువల్లీ. ప్యూర్ కాటన్ అండ్ చాలా బాగుంది. స్టిచ్ కూడా బాగుంది, స్ట్రాంగ్గా ఉంది. స్టాల్ నెంబర్ గుర్తులేదు గైస్, నేను నోట్ చేసుకున్నా లాంగ్ వీడియో తీసినప్పుడు. కాకపోతే ఆ లాంగ్ వీడియోస్ ఐ ఎండెడ్ అప్ నాట్ పోస్టింగ్. ఈ ఇయర్ ఐఎమ్ సో సారీ గైస్. నా లాస్ట్ ఇయర్ నుమాయిష్ వీడియోస్ చూసి ఫాలో అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు అనుకుంటారేమో లైక్ సరిగ్గా వీడియోస్ పెట్టలేదు అని చెప్పి. ఐఎమ్ సో సారీ. ఐ హ్యావ్ టేకెన్ లాట్ ఆఫ్ వీడియోస్. బట్ ఏమో గైస్, అంటే నేను ఎక్కువ ఇన్స్టాగ్రామ్ మీద ఫోకస్ చేస్తున్నా కదా ఈ మధ్య. చాలా ఇన్స్టా పెరిగిపోయింది నాది ఫాలోయింగ్ కొంచెం. అండ్ ఆల్సో ఎందుకో యూట్యూబ్తో డిస్కనెక్ట్ అయిపోయాను. ఐ విల్ ట్రై టు కనెక్ట్ బ్యాక్ అండ్ ఐ విల్ ట్రై టు పోస్ట్ మోర్ వీడియోస్ ఆన్ యూట్యూబ్ లాంగ్ ఫామ్. థ్యాంక్ యూ ఫర్ అండర్స్టాండింగ్. సో నెక్స్ట్ ఈ డ్రెస్సెస్, ఇది నాకు 700 చెప్పారు, బట్ కొంచెం బేర్ మాడితే 500కి ఇచ్చారనమాట. సో చాలా బాగున్నాయి కదా. లైక్ అంటే ఈ ఫ్యాబ్రిక్ ఎప్పటికీ పాడవదు, అది అలానే ఉంటుంది. అండ్ డెఫినెట్లీ నేను ట్రిప్స్కి వెళ్ళినప్పుడు లైక్ అసలు హైదరాబాద్లోనే ఎక్కడికైనా వేసుకెళ్ళొచ్చు. ఇట్ గివ్స్ అ రియలీ లైక్ నైస్ లుక్. చాలా బాగుంది. ఐ ఆల్వేస్ వాంటెడ్ లైక్ అ బ్లాక్ ప్లెయిన్ డ్రెస్. సో అక్కడ ఉన్నవి ఆప్షన్స్ తక్కువ. సో ఉన్న వాటిలో టక్కుని ఇది గ్రాప్ చేసేసుకున్నా నేను. ఇది కూడా అంతే. అబ్బో కింద పడిపోయినాయి, సారీ. సో ఇది కూడా 700ది 550కి వచ్చింది. సో ఇది కూడా అంతే, లైక్ అదే స్టోర్లో. అండ్ ఇది నాకు వైట్ అంత సూట్ అవ్వదు, యాజ్ ఐ టోల్డ్ యూ. కొన్ని తర్వాత ఫీల్ అవుతా అనవసరంగా తీసుకున్నాను, తర్వాత అనిపించింది అనవసరంగా తీసుకున్నాను. అండ్ ఆల్సో ఇది కొంచెం చిన్నగా ఉంది గైస్ వేరే వాటితో కంపేర్ చేస్తే. బట్ ఎనీవేస్ కొంచెం స్ట్రెచ్యే కాబట్టి ఐ కెన్ యూజ్ ఇట్ యాక్చువల్లీ, నాట్ బ్యాడ్. ఇట్ యాక్చువల్లీ ఫిట్స్ మీ. చూడడానికి అలా చిన్నగా ఉంది అంతే. సో అందులోనే థర్డ్ టైప్ ఇది తీసుకున్నా. సో అక్కడ ఉన్న వాటిలో ఇవే నాకు చాలా డీసెంట్ అనిపించాయి అనమాట, ఈ టైప్ ఆఫ్ డ్రెస్సెస్లో. ఇది కూడా చాలా బాగుంది. ఇది యాక్చువల్లీ పెద్దగా ఉంది ఈ రెండిటికంటే. సో ఇవి కొంచెం టైట్ అనిపించాయి, కానీ ఇదైతే పర్ఫెక్ట్ ఉంది అసలు వేసుకుంటే.
ఐ థింక్ సైజెస్ మెన్షన్ చేసి లేవు ఇవన్నీ, లైక్ నార్మల్ స్టిచ్డ్ అనుకుంటా. బట్ దిస్ వాజ్ రియలీ లుకింగ్ గుడ్ ఫర్ 550. ఇట్స్ టూ గుడ్. నేను బయటకు కూడా చాలాసార్లు వేసుకున్నా ఆల్రెడీ. తీసుకుని ఎన్ని డేస్ అవ్వట్లేదు, బట్ 3-4 టైమ్స్ వేసేసుకున్నా. సో ఇవి ఇంకా వేసుకోలేదు, ట్రై చేయాలి. ఇదైతే వాష్ కూడా చేసేసాను, ఏం ష్రింక్ అవ్వలేదు, రేయాన్ మెటీరియల్ అంట. సో డెఫినెట్లీ గైస్, డెఫినెట్లీ ఇదైతే నేను 800 అన్నా కొనేస్తాను. సో నెక్స్ట్ ఈ 2 టీ-షర్ట్స్ ఎంత క్యూట్ ఉన్నాయో అసలు. నేను ఇవి తీసుకురాగానే అసలు నా హస్బెండ్ కూడా చూసి ఎంత బాగున్నాయి అసలు, భలే క్యూట్ ఉన్నాయి అని అన్నాడు. అంత క్యూట్ టీ-షర్ట్స్ అండ్ నాకు ఫిట్ అయ్యాయి కూడా లక్కీలీ. ఇదైతే బాగా ఫిట్ అయింది, ఇది కొంచెం టైట్ అయింది, బట్ ఐ థింక్ ఐ కెన్ మేనేజ్. బ్లాక్ కాబట్టి, వేరే కలర్ అయితే బాగుండేది కాదు. సో ప్రింట్స్ కూడా ఎంత ప్రెటీ ఉన్నాయో అసలు. అండ్ అక్కడ ఈ 250 పడ్డాయి కదా, అక్కడ ఏంటంటే చాలా గాడిగా ఉన్నాయి అనమాట. ఇప్పుడు ఈ టీ-షర్ట్స్ వెనక ఏం లేదు చూడండి. సో నాకు ఎందుకు ఇంకా వెనక కూడా లైక్ హెవీ గ్రాఫిక్ డిజైన్ అలా ఉంటే నాకు నచ్చదు. సో కొంచెం సింపుల్గా ఉండి ఫ్రంట్ కొంచెం డిజైన్ ఉంటే ఐ లైక్ దోస్ టీ-షర్ట్స్ అనమాట. సో నాకు దొరికాయి. ఇది ఒక క్యూట్ నైట్ డ్రెస్. యాక్చువల్లీ కామెడీ ఏంటంటే గైస్, దిస్ ఇస్ ద డార్కెస్ట్ కలర్ ఐ కుడ్ ఫైండ్. నేను అనుకుంటున్నా మామూలుగా వీడియోస్లో కూడా చూసినప్పుడు అంత వైట్స్, లైట్ పింక్స్ ఇవే ఉన్నాయి కదా. సో ఆల్రెడీ నైట్ డ్రెస్ కొంచెం పింకిష్ రెడ్లా ఉంది, అది తీసేసుకున్నా కదా అని చెప్పి ఇంకేదైనా డార్క్ దొరుకుతుందా అంటే ఇంక ఇదే దొరికిందనమాట. సో యాక్చువల్లీ నాకు అంత నచ్చవు ఇలాంటి కలర్స్. బేసిక్లీ నాకు సూట్ అవ్వవు పేస్టల్స్, ఎస్పెషలీ లైక్ ఇంత లైట్ పేస్టల్స్ అసలు సూట్ అవ్వవు. కాకపోతే ఐ థాట్ ఏదో ఒకట్లే 500 పడింది. సో మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఈ కొరియన్ నైట్ డ్రెస్సెస్ ఉంటాయో లేదో తెలియదు, ఆన్లైన్లో కూడా ఎక్కడ ఉంటాయో తెలియదు. సో అది లైక్ ఓకే ఎనీవేస్ లెట్స్ గెట్ ఇట్ అని చెప్పి. ఇది కొరియాలోనే భాష రాసి ఉంటుంది మొత్తం. సి ఐఎమ్ షూర్ కొరియాలోనే మ్యానుఫ్యాక్చర్ చేసి ఉంటారు. సో దీస్ ఆర్ కాటన్ మిక్స్, ఐ థింక్ కాటన్ మిక్స్. ఇట్స్ నాట్ ప్యూర్ కాటన్ బట్ ఇట్స్ వెరీ కంఫర్టబుల్ మెటీరియల్. సో బాగా వచ్చినాయి గైస్ ఈసారి మాత్రం. ఈ కొరియన్ నైట్ వేర్ కలెక్షన్ ఈజ్ లైక్ టూ గుడ్. మీరు ఒకవేళ వెళ్ళాలని ఆలోచిస్తున్నారంటే రేపైనా వెళ్ళి టేక్ ఆల్ ద కొరియన్ నైట్ వేర్ కలెక్షన్, ఇట్స్ వర్త్ ఇట్. అండ్ నేను 3 ఫ్రాక్స్ తీసుకున్నాను అనమాట. ఇందాక నేను రేయాన్ ఫ్రాక్స్ తీసుకున్నాను కదా అదే స్టోర్లో, ఇవి కూడా. సో ఇది చూడండి 300. అసలు నేనైతే బొమ్మకేసి ఉంది, కొంచెం వెనకాల లైట్గా కొంచెం లైక్ బొమ్మకి వేయడం వల్ల కొంచెం డస్ట్ అంతా ఉంది, కానీ ఐ వాజ్ లైక్ ఐఎమ్ టేకింగ్ ఇట్. నాకు ఎందుకో బాగా నచ్చింది. అబ్బా ఈసారి అన్నీ ఆఫ్ వైట్సే ఉన్నాయి మొత్తము, లైక్ నుమాయిష్ అంతా. స్టిల్ నాకు నచ్చి తీసుకున్నా, దో ఇట్ విల్ నాట్ సూట్ మీ మచ్, ఇట్స్ ఓకే. సో చాలా బాగుంది కదా, క్యూట్. అండ్ ఐ ఆల్సో షో యూ అనదర్ ఫ్రాక్. ఇది కూడా 300 పడింది. ఇవన్నీ ఒకటే స్టోర్లో అనమాట, ఈ డ్రెస్సెస్ టైప్ ఆఫ్ అన్నీ. ఎంత బాగుందో అసలు, లిటరలీ దిస్ వాజ్ రియలీ గుడ్. ఇది నేను ఆల్రెడీ బయటకి వేసుకెళ్ళిపోయా. అండ్ దిస్ సూట్స్ మీ వెరీ వెల్. ఆరెంజ్ ఉంది కదా, సో ఐ రియలీ లైక్ ఇట్. కట్టుకోవడానికి కూడా థ్రెడ్స్ వచ్చాయి. సో ఇట్ మేక్స్ మీ లుక్ లిటిల్ థిన్గా ఆబ్వియస్లీ కనిపించను, బట్ స్టిల్ కొంచెం నీట్గా కనిపిస్తుంది, పొట్ట కవర్ అవుతుంది. అండ్ దేస్ అనదర్ ఫ్రాక్. ఇది నేను ఇంకా ట్రై చేయలేదు బికాజ్ ఇదేంటంటే ప్యూర్ కాటనే, అవి ప్యూర్ కాటనే, ఇది ప్యూర్ కాటనే. కాకపోతే ఎప్పుడైనా మీరు కొన్ని చూడండి, ఇలాంటి లోపల ఒకలా ఉంది బయట ఒకలా ఉంది. ఇది కోటింగ్ ఉంటుంది అనమాట దీనిపైన. అదేంటంటే లైట్గా సమ్ ప్లాస్టిక్ స్మెల్లో వస్తుంది, కలర్ కోటింగ్. సో ఒకసారి వాష్ చేసి వేసుకుందాంలే. బేసిక్గా అన్నీ వాష్ చేసి వేసుకుంటా, అసలు ట్రై కూడా చేయబుద్ది అవ్వలేదు నాకు ఇది. బట్ ఇట్ లుక్స్ గుడ్. నాకు ఇలా పెట్టుకున్నంత వరకు బాగుంటుందని అర్థమైంది. సో ఐ గాట్ ఇట్. 300 గైస్. డెఫినెట్లీ ఇవేంటంటే ఎస్పెషల్లీ రేయాన్ అంటే నైట్ వాడలేం, కానీ ఇప్పుడు నేను చూపించిన కాటన్ ఫ్రాక్స్ అయితే నేను డెఫినెట్గా ఒక 4-5 టైమ్స్ బయటకి వేసుకెళ్తాను, ఆఫీస్కి అలాగా వాటెవర్. ఆ తర్వాత మాల్కి కూడా ఫ్రీగా వేసుకెళ్ళొచ్చు, బాగున్నాయి. ఆ తర్వాత ఐ కీప్ ఇట్ యాజ్ నైట్ డ్రెస్సెస్. ఓకే, సో నైట్ వేర్ టైప్స్లో కింద కమ్యూనిటీలో నడవడానికి అట్లాగా. అండ్ ఈ 2 ఫ్రాక్స్ అబ్బా టూ గుడ్. సో ఇది చూడండి, ఇది అంతే 550 పడింది. ఇది ఆల్రెడీ వేసుకున్నా, లైక్ చాలా చాలా బాగుంది. కాకపోతే కొంచెం ఎక్కడో నర్స్ ఫీలింగ్ వస్తుంది కలర్కి అని నా హస్బెండ్ అండ్ నా ఫ్రెండ్ ఇద్దరు అన్నారు. బట్ ఏంటంటే ఏదో ఒకట్లే, కొంచెం రెడీ అయ్యి కొంచెం డ్రెస్సీగా ఉంటే చేసుకుంటే బాగానే ఉంటుందేమో అనిపించింది. ఫిట్టింగ్ మెయిన్గా చాలా బాగుంది గైస్. ఇప్పుడు నాకు ఎప్పుడైనా వేస్ట్ దగ్గర ఇలాగ వచ్చి కొంచెం నాకు నెక్ దగ్గర డీటెయిలింగ్ ఉంటే ఇట్ మేక్స్ మీ లుక్ బెటర్ అనమాట. సో అదే నాకు ప్లెయిన్గా ఉండేవి నాకు అంత సూట్ అవ్వవు, బికాజ్ నాకు కొంచెం ఇక్కడ పొట్ట అది ఉంది కాబట్టి సంథింగ్ హ్యాస్ టు బీ హియర్, లేకపోతే నాకు అంత బాగుండదు. సో ఇది కూడా అంతే.
ఇది కూడా చాలా చాలా ప్రెటీ. ఇది కూడా బొమ్మ కేసు ఉంది. ఐ వాజ్ లైక్ ఐ రియలీ లైక్ ఇట్, నాకు కావాలి అని చెప్పంటే ఇచ్చారు. ఇది కూడా అంత కొంచెం వెనకాల కొంచెం డస్ట్ అంటుకొని ఉంది, బొమ్మ కేసు ఉంది కాబట్టి. బట్ వాళ్ళు ఏం చేస్తారు, నాకు ఇదే కావాలని కూర్చున్నాను నేను, ఓకే అని ఇచ్చారు. ఇది కూడా అంతే 550. ఈ రెండు అయితే టోటలీ వర్త్ ఇట్. కానీ ఒక చిన్నది ఉండిపోయింది. సో 250 రూపీస్ ప్యాంట్స్ మాత్రం టూ గుడ్ గైస్. ఇది లినెన్ ప్యాంట్. సో చాలా చాలా బాగుంది చూడండి, లైక్ రియలీ గుడ్. ఎయిరీగా ఉంది, ఇట్ విల్ ఫిట్ మీ నైస్, నైట్ వేర్ కింద వాడచ్చు. అండ్ దిస్ ప్యాంట్ ఇస్ ఆల్సో 250. రెండు ఫిట్టింగ్ సేమ్లా అనిపిస్తున్నాయి కదా, కాకపోతే ఇది క్లాత్ డిఫరెంట్ అనమాట. ఇది సిల్క్లా వస్తుంది. సో ఇది బాగుంటుంది బయటకి వేసుకెళ్ళడానికి, ఇది పాడవద్దు తొందరగా. నేను లాస్ట్ ఇయర్ నుమాయిష్లో ఒక ప్యాంట్ తీసుకున్నా, ఐ హ్యావ్ యూజ్డ్ ఇట్ ఫర్ 1 year. లైక్ వాడి 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 ఇంకా చిరిగిపోతే పడేసాను, అంతగా వాడాను అనమాట, బయటికి ఇంట్లోకి అన్నిటికీ. సో ఐ థింక్ దిస్ విల్ రీప్లేస్ మై లాస్ట్ ఇయర్ నుమాయిష్ ప్యాంట్. ఐ నో సేమ్ ప్యాంట్, కాకపోతే తీసుకున్నా మళ్ళీ. అండ్ ఈ రెండు కూడా ఇవైతే ఐ థింక్ 150 రూపీస్ అనుకుంటా. దీస్ ఆర్ టూ గుడ్ టు, లైక్ రియలీ గుడ్ గైస్. ఇవన్నీ ఏంటంటే ఇలా రోల్ చేసి ఇలా రోల్స్ లాగా పైల్లా పెడతారు మొత్తము. సో అందులోంచి మీరు అడగాలి లైక్ ఈ కలర్ తీయండి, ఈ కలర్. కొన్ని రొట్టెవి కూడా ఉన్నాయి లిటరల్లీ, కాకపోతే కొన్ని చాలా బాగున్నాయి. ఇప్పుడు నాకు మంచిగా ఆ రోజు బాగా దొరికాయి కాబట్టి ఓకే. ఇది కూడా చూడండి సేమ్ కలర్. ఇవి ఓకే ఓకే, జిమ్కి కూడా వేసుకెళ్ళొచ్చు. ఐ మీన్ ఇఫ్ యూర్ డూయింగ్ వెయిట్స్ అండ్ ఆల్ నో, బట్ నాలాగా టైంపాస్ కార్డియోలా చేస్తుంటే యూ కెన్ వేర్ దీస్. వాకింగ్కి దీస్ ఆర్ లైక్ రియలీ పర్ఫెక్ట్, చాలా కంఫీగా ఉంది. ఇంకో నైట్ ప్యాంట్ జరిగింది ఏంటంటే, నేను ఈ ప్యాంట్ తీసుకొచ్చిన వెంటనే నా హస్బెండ్ ట్రై చేశాడనమాట. ట్రై చేసి నాకు ఇది కావాలి ఎందుకంటే ఇది సేమ్ ఇలాంటిది తను ఎతుకుతున్నాడంట. డామింగ్ షో ఏదో బ్రాండ్ ఉంటుంది, అందులో లైక్ ఉందంట. సో ఇట్ ఈస్ ఎగ్జాక్ట్లీ ద సేమ్. అండ్ ఫిట్టింగ్ కూడా తనకి బాగుంది, నాకు అంత సూట్ అవ్వలేదు బికాజ్ ఐ హ్యావ్ పియర్ షేప్ బాడీ, నాకు అంత సెట్ అవ్వలేదు. సో ఇట్ రియలీ సూట్స్ హిమ్. సో ఐమ్ లైక్ ఓకే టేక్ ఇట్. ఎనీవే నాకు అంత, నేను జస్ట్ కొన్నది ఎందుకు తెలుసా, 250 రూపీస్కి ఇలాంటి ఫినిష్ లినియన్ ప్యాంట్ అయితే రాదు. ఇట్ రియలీ లుక్స్ నైస్. అట్లని తీసుకున్నా, బట్ పెట్టేశాడు. సో ఓకే. ఈసారి నేను కొన్న వియర్డ్ థింగ్స్లో ఇదొకటి. సో ఇది బాంబినో వాళ్ళది ఇన్స్టెంట్ పాస్తా. మీకు మ్యాగీది అలా మ్యాగీది అండ్ ఇంకో బ్రాండ్లో కూడా ఇందులో ఉంటుంది, సఫోలానో ఏమో, ఐమ్ నాట్ షూర్. సో అందులో ఉంటాయి కదా. ఇవేంటంటే నార్మల్ ప్రైస్ ఒక్కొక్కటి 35 రూపీస్ అంట. సో కాకపోతే ఇప్పుడు ఆఫర్ ప్రైస్లో 100కి 4 వస్తున్నాయంట. బాంబినో పెద్ద స్టోర్ పెట్టారు. ఐ విష్ ఐ డిడ్ ఆల్ ద వీడియో ఫుటేజ్, లైక్ ఐ మీన్ ఒక వీడియో చేయాల్సింది. నేను వీడియో చేశాను బట్ వీడియో పోస్ట్ చేయలేదు. సో ఎనీవేస్ ఇంక నుమాయిష్ అయిపోయింది. ఇప్పుడు పోస్ట్ చేసిన కామెడీగా ఉంటుందని వదిలేసాను గైస్. సమ్హౌ ఈ ఇయర్ మనకు అంత సెట్ అవ్వలేదు. ఇంకోటి కొన్నాను, ఇది తల్బీనా అంట. సో దిస్ ఇస్ ఇది ప్రే చేస్తారంట ఉమెన్ లైక్ హెల్త్ కోసం, లైక్ ఉమెన్ రిప్రొడక్టివ్ సిస్టమ్ హెల్త్ కోసం, లైక్ ద ముస్లిమ్స్ ప్రే అండ్ లైక్ మేక్ ఇట్ సంథింగ్, నాకు ఎగ్జాక్ట్ తెలియదు. బట్ మై ఫ్రెండ్స్ సజెస్టెడ్ బాగుంటుంది అని, సో ఐ జస్ట్ టుక్ ఇట్. తను పెద్ద బాటిల్ తీసుకుంది, మరి ఎంతో తెలియదు కానీ ఇది 425 అని ఉంది, 250 grams. బట్ నాకైతే 425 320 350కో 330కో ఇచ్చాడు, పర్వాలేదు తగ్గించాడు. సో ఇందులో బాదాం అండ్ బాదాం, బార్లే అండ్ వీట్ ఉంటాయి అనుకుంటా, ఐఎమ్ నాట్ షూర్. సో 2 tablespoons ఆఫ్ లైక్ ద మిక్స్చర్ హ్యాస్ టు బీ మిక్స్డ్ ఇన్ 200 ml బాయిలింగ్ మిల్క్. And you have to leave it for 2 to 3 minutes till it gets soaked and you have to eat it. Ante. So yeah, if you want you can add a little bit sweetener. I don't know మీకు ఎందుకు చెప్తున్నాను, బట్ మీకు ఎవరికైనా దీని గురించి తెలిస్తే కింద కమెంట్ చేయండి. ఎవరైనా ముస్లిమ్స్ ఉంటే. నేను మా మెయిడ్ని అడిగాను, షీజ్ అ ముస్లిం, బట్ తనకు తెలియదంట, లైక్ అసలు ఎప్పుడు వినలేదంటుంది. నేను షాక్. మేబీ అందరికీ తెలియదేమో, లైక్ కొంతమందికి తెలిసేమో. మీకు తెలిస్తే మాత్రం కమెంట్ చేయండి, ఓకే. సో ఇది తీసుకున్నాను, ఇది యాక్చువల్లీ 300 చెప్పాడు. ఐ గాట్ ఇట్ ఫర్ 220. అంటే వేరే కూడా కొన్ని తీసుకున్నా, సో బేరం ఆడితే అలా కొంచెం తగ్గించాడు ప్రతి దాని మీద. అండ్ దిస్ టైం నుమాయిష్లో ఈ క్లచెస్ కూడా ఎంత బాగున్నాయి గైస్, లిటరల్లీ అసలు నాకైతే బాగా నచ్చాయి. సో ఇది అయితే 50 రూపీసే పడింది, 50 or 60. సో నేను ఇంకా తీసుకోవాల్సింది గైస్. ఇందులో నేను చాలా టైప్స్ ఉన్నాయి అసలు, డిఫరెంట్ లైక్ కొన్ని ప్రింటెడ్ కూడా వచ్చాయి, కొన్ని లైక్ ఇలా గోల్డ్ రాకుండా ప్లెయిన్ ఫ్లవర్ వచ్చాయి. నాకు చాలా ఇష్టం అనమాట. ఐ యూజ్ ద క్లచెస్ అ లాట్.
ఏదో ఒకటి సింపుల్లో కొంచెం హెవీయో ఏదో ఒకటి క్లచ్ అయితే నేను ఎప్పుడు పెట్టుకునే ఉంటాను నా బ్యాగ్లో. లూజ్ హెయిర్ వేసుకున్నా పోనీ వేసుకున్నా కూడా ఐ హ్యావ్ అ క్లచ్ ఇన్ మై బ్యాగ్. సో ఐ విష్ ఐ హ్యావ్ టేకెన్ మోర్. మళ్ళీ వెళ్తాను కదా అని అనుకోవడం ప్రతిసారి తీసుకోకుండా అయిపోయింది. అంటే ఇంకొకట్లే లాస్ట్ ఇయర్ నేను తీసుకున్న లైక్ ఒక ట్రాక్టర్ అన్ని వస్తువులకి దిస్ టైమ్ ఐ థాట్ కొంచెం కంట్రోల్ చేసుకొని చాలా ఆలోచించి కొందాం అనుకొని పెద్ద కొనలేదు, పెద్ద లైక్ మనీ వేస్ట్ చేయలేదు. సో ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ దట్ ఎనీవే. సో ఇది చూడండి, ఇది ఈవిల్ ఐది ఎంత ప్రెటీ ఉంది గైస్, చూడండి అసలు. చిన్న వాచ్ లాంటి సింబల్ వచ్చింది ఇక్కడ. నేను స్టోన్స్ అనుకున్నా ఫస్ట్, తర్వాత దగ్గర చూసి అర్థమైంది ఇదేమో ఈవిల్ ఐది. చాలా బాగుంది. కాకపోతే ఇది తక్కువే, 130 రూపీస్ ఎంతో పడింది. ఇంకా తక్కువకే వచ్చేస్తుంది గైస్. బట్ నేను బేరం ఆడలేదు, ఎక్కువ ఆడలేదు. 150 అంటే 130కి అడిగాను. అండ్ దిస్ ఈజ్ లైక్ ద స్టార్ ఆఫ్ వాట్ ఎవర్ జ్యువెలరీ దట్ ఐ గాట్ ఇన్ రీసెంట్ పాస్ట్. ఇట్ ఓపెన్స్ లైక్ దిస్, సీ, వెరీ ఈజీ, వెరీ స్టర్డీ. ఇట్ క్లోజెస్ ఆఫ్ బై ఇట్ సెల్ఫ్. అండ్ ఇది చాలా చాలా స్టైలిష్ ఉంది గైస్, లైక్ ఇట్ గివ్స్ అ బ్రాండెడ్ ఫీలింగ్. అండ్ యాక్చువల్లీ ఇలాంటివి చాలా ఉన్నాయి, కానీ నేనే పిచ్చి మొహాన్ని. సో ఎక్కువ తీసుకోవచ్చు కదా, మళ్ళీ నో, ఐ హ్యావ్ టు థింక్ ఇట్, లైక్ ప్రాసెస్ ఇట్, ఐ హ్యావ్ టు లైక్ వాట్ ఎవర్ షిట్. సో అనుకొని నేను తీసుకోలేదన్నమాట. ఐ ఎండెడ్ అప్ నాట్ టేకింగ్ మచ్. కొంచెం ఆ రిగ్రెట్ ఉంది, బట్ ఇట్స్ ఓకే. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, సో నారాయణపేట్ శారీస్ తీసుకున్నాను. సో ఇటొకటి ఫస్ట్ ఒక్కొక్కటి చూపిస్తాలే. సో జరిగింది ఏంటంటే, ఇది కూడా నేను కొంచెం బుల్షిట్ చేశాను, చెప్తాను ఆగండి. సో ఇది ఆరెంజ్, పెద్ద బార్డర్ అండ్ పళ్ళు ఇలా వచ్చింది. ఓకే, సో ఇప్పుడు కొంచెం ట్రెండింగ్ అని పేస్టల్ మిక్స్, లేకపోతే కొంచెం డార్క్ కలర్ వచ్చి పేస్టల్స్ అలా వస్తున్నాయి కదా. సో బాగా నచ్చింది అసలు, నాకు చాలా బాగా నచ్చింది చూడగానే. కాకపోతే అప్పటికి షాప్ ఆయన అన్నాడు, మీరు తీసుకున్న 2 శారీస్ ఒకలాగే ఉన్నాయి, చూసుకోండి అన్నట్టుగా అన్నాడు అనమాట. యూ కెన్ టేక్ సంథింగ్ డిఫరెంట్ కలర్, లైక్ మస్టర్డ్ కలర్ ఆర్ మేబీ గ్రీన్, బ్లూ అలా తీసుకోవచ్చు కదా, చాలా స్టాక్ కూడా ఉంది అక్కడ. సో నేనే మళ్ళీ ఏదో ఆలోచించి, సరే కావాలంటే ఆరెంజ్ మమ్మీకి ఇస్తాలే, పింక్ నేను ఉంచుకుంటాలే అని చెప్పి ఐ గాట్ పింక్ అండ్ ఆరెంజ్. చూడండి సిమిలర్ అనిపిస్తున్నాయి కదా సపరేట్గా చూస్తే, దగ్గరకు పెట్టి చూస్తే మళ్ళీ లైక్ సేమ్ అని అనిపించట్లేదు. బట్ యా, కొంచెం వేరే కలర్ తీసుకోవాల్సింది, కొంచెం బుర్రబెట్టి ఆలోచించాల్సింది. అండ్ కాకపోతే అది చిన్న బార్డర్, ఇది చిన్న బార్డర్, అది పెద్ద బార్డర్. మీకు చూపిస్తాను. పల్లూస్ అయితే 2 సేమ్ ఉన్నాయి అన్నమాట. ఆయన అప్పటికే అంటూనే ఉన్నాడు, లైక్ వేరే టైప్ తీసుకోవచ్చు కదా. చూడండి సేమ్ పళ్ళు, మీకు పక్కన పెట్టి చూపిస్తా, యూ విల్ అండర్స్టాండ్. సో సేమ్ అనిపిస్తున్నాయి కలర్స్ అని అనిపించింది. సో యాక్చువల్లీ ఇది ప్లాన్ ఏంటంటే, కొన్ని డేస్ కట్టాక ఐ విల్ డూ అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ ఫ్రమ్ దీస్ క్లాత్స్. ఏదర్ నేనేమనుకుంటున్నా అంటే సంథింగ్ లైక్ అ ఫ్రాక్. నేను యాక్చువల్లీ శిరీష స్టైల్స్ అని ఒక స్టిచ్చింగ్ దానికి వెళ్ళాను కదా వాళ్ళ బొటిక్కి, అందులో ఉన్నాయి అన్నమాట. లైక్ ఇలా నారాయణపేటది గ్రీన్ కలర్ది ఒకటి స్టిచ్ చేసి ఉంది, ఎంత బాగుందో. ఐ ఫెల్ట్ లైక్ ఐ షుడ్ గెట్ ఇట్ స్టిచ్డ్. ఆ రోజు అది చూసి ఈ షాప్కి వెళ్ళాను తర్వాత నుమాయిష్కి. సో అది మైండ్లో ఉంది. సో అలాగా ఈ పింక్ ఆర్ ఆరెంజ్తో ఖచ్చితంగా నేను ఒకటి కుట్టించుకుంటా. ఇట్ ఈస్ అ స్లీవ్లెస్ ఫ్రాక్. సో ఇక్కడ వరకు ఉంటుంది అండ్ ఇట్స్ ఫిట్ అండ్ ఫ్లేర్ టైప్స్ అనమాట. అంతే గైస్, ఈ ఇయర్ నుమాయిష్ వాజ్ వెరీ వెరీ గుడ్. బట్ ఏంటంటే ఐ ఎంజాయ్డ్ అ లాట్. నేను చాలా లైక్ జైంట్ వీల్ ఎక్కాను. ఐ హ్యాడ్ లాట్స్ ఆఫ్ ఫుడ్. లాస్ట్ ఇయర్ కన్నా ఎక్కువ ఈ ఇయర్ నుమాయిష్లో ఫుడ్ టేస్ట్ చేశాను. బట్ యా, ఎక్కువ కావాలని కొంచెం తక్కువే కొనుక్కున్నాను ఉపయోగపడే వరకే. కాకపోతే నేను వీడియోస్ పోస్ట్ చేయలేకపోయాను. ఐఎమ్ సారీ టు డిసప్పాయింట్ యూ ఆల్, బట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ అండర్స్టాండింగ్. ఇలానే సపోర్ట్ చేస్తూ ఉంటారు అనుకుంటున్నాను. ఐల్ ట్రై టు బీ రెగ్యులర్ ఇన్ యూట్యూబ్ యాజ్ వెల్. థ్యాంక్ యూ. టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. మీ నుమాయిష్ ఎక్స్పీరియన్స్ ఈ ఇయర్ ఎలా ఉందో ఖచ్చితంగా కమెంట్స్లో చెప్పండి. ఐల్ బీ వెయిటింగ్. ఓకే.